హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చేతి 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి సర్కిల్ చాప్టర్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో చాలా ఈజీ చాప్టర్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మ్యాథ్స్ 2B నుంచి ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్కిల్ చాప్టర్ నుంచి మనకు 2 ఎల్ఎక్యూస్ క్వశ్చన్స్ వస్తాయి. సో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? రైట్, వింటారు కదా లాస్ట్ వరకు పుష్పరాజ్. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ ద క్వశ్చన్. Find the equation of the circle passing through the 3 points 3, 4 and 3, 2 and 1, 4. So dear student, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? జనరల్ ఫామ్ గుర్తుందా మీకు? రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్. సో మనం ఇచ్చిన పాయింట్ని ఒక్కొక్క పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటున్నా అంటే 3, 4, ఏ వచ్చేసి 3, 4 అండ్ ద బి పాయింట్ వచ్చేసి 3, 2 అండ్ సి పాయింట్ వచ్చేసి 1, 4. రైట్, సో డియర్ స్టూడెంట్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను, చిన్నగా చూడండి. ఇది ఒక సర్కిల్ అనుకోండి. దిస్ ఇస్ పాయింట్ సెంటర్. సో లెట్ us కన్సిడర్ ఏ ఈజ్, ఇక్కడ ఏ ఉంది అనుకుందాం, ఇక్కడ బి అనుకోండి. ఇది ఒక రఫ్ డయాగ్రామ్ అంతే. ఇక్కడ సి. దీస్ 3 పాయింట్స్ పాసింగ్ త్రూ ద సర్కిల్. దీస్ 3 పాయింట్స్ ఆర్ పాసింగ్ త్రూ ద సర్కిల్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్? సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏముంటుంది అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్, చెప్పండి ద జనరల్ ఫామ్. రైట్, ద జనరల్ ఫామ్ of equation of circle. General form of equation of circle is, గుర్తుపెట్టుకోండి, జనరల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్. x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. This is the equation number 1. So dear student, this is called as general form of the equation of the circle. ఓకేనా? సో ఇక్కడ మనకు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే జిఎఫ్సి. సో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? జి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సి ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఉంది కదా, జనరల్ ఫామ్ ఉంది కదా, అక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు లాస్ట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్నా? ఈ జిఎఫ్సిని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేదే కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకేనా? నేర్చుకుంటున్నాం. రైట్, సో చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ పాసింగ్ త్రూ అంటే హియర్ ఏ ఫస్ట్ పాయింట్ ఏంది? 3, 4 హీస్ పాసింగ్ త్రూ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఈక్వేషన్ వల్ల పాసింగ్ త్రూ అవుతున్నట్టే కదా, పాసింగ్ త్రూ అవుతున్నట్టు కదా. రైట్, సో అప్పుడు మీరు దీన్ని ఏమనుకుంటారంటే ఎక్స్ అనుకోండి, దీన్ని మీరు వై అనుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. రైట్, సో డైరెక్ట్ రాస్తున్నా చూడండి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ ఇది 4 నాన్న మంచిగా రాస్తున్నా చూడండి. 4 స్క్వేర్ ప్లస్ 2g బ్రాకెట్ ఆఫ్ 3 ప్లస్ 2f బ్రాకెట్ ఆఫ్ 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, సో 3 స్క్వేర్ వచ్చేసి ఎంత? 9. 4 స్క్వేర్ వచ్చేసి 16. 2 into 3 ఏమొస్తుంది? 2 3 6g ప్లస్ 8f. ఈ రెండు ఇంటూ చేసుకోవాలి నెంబర్లు. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, సో మనకు g ఉండాలి. 6g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఎడిషనల్ చేయండి. 9 ప్లస్ 16 25. ఈ 25 మొత్తం మనకు ఎడిషనల్ చేస్తే 25 వస్తుంది కదా. ఈ 25 ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది? -25. సో నౌ కన్సిడర్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో ఓకేనా? అర్థమైందా పుష్పరాజ్? అండర్స్టాండింగ్? రైట్, వినండి, మీరు లాస్ట్ వరకు చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 వరకు వచ్చేసింది మనకు. నౌ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకో సెకండ్ ఈక్వేషన్, మళ్ళీ ఇంకో పాయింట్ పాసింగ్ త్రూ అవుతుంది కాబట్టి. రైట్, సెకండ్ పాయింట్ బి. సెకండ్ పాయింట్ ఏముంది? బి పాయింట్ ఇక్కడ ఉంది మనకు. 3, 2 హీస్ పాసింగ్ త్రూ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఈక్వేషన్ 1లో పాసింగ్ త్రూ అవుతుంది కదా. ఇదంతా ఈక్వేషన్ 1 అంటే ఇది సర్కిల్ ఒక ఈక్వేషన్ జనరల్ ఫామ్. ఈక్వేషన్ 1లో పాసింగ్ త్రూ అవుతుంది.
రైట్. సో చెప్పండి ఇక్కడ ఇది ఎక్స్ ఇది వై. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయండి ఎక్స్ దగ్గర. సో ఏమొస్తుంది ఇక్కడ కూడా 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g బ్రాకెట్ ఆఫ్ 3 ప్లస్ 2f బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, అర్థమవుతుందా? రైట్. 3 స్క్వేర్ వచ్చేసి 9 ప్లస్ 2 స్క్వేర్ వచ్చేసి 4 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. నౌ 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మనకు అడిషనల్ చేయండి. 9 ప్లస్ 4 ఎంత 13. ఈ 13 ఇటు వస్తే ఏమొస్తుంది -13. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. రైట్. సో ఈక్వేషన్ 3 వచ్చేసింది 2 3. నౌ లాస్ట్ పాయింట్ సి కూడా పాసింగ్ త్రూ అవుతున్నట్టు కదా. రైట్. సి పాయింట్ ఇక్కడ ఏముంది 1,4 ఈజ్ పాసింగ్ త్రూ ద ఈక్వేషన్ నెంబర్ 1. రైట్, ఈక్వేషన్ నెంబర్ 1. సో డైరెక్ట్ చెప్పండి డియర్ స్టూడెంట్స్. 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2g బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 2f బ్రాకెట్ ఆఫ్ 4. ఇది x ఇది y కదా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాను అంతే ఈక్వేషన్ 1లో. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ప్లేస్ ఉంది మనకు, ఇక్కడ రాస్తున్నాను. సో 1 స్క్వేర్ వచ్చేసి 1 ప్లస్ 4 స్క్వేర్ వచ్చేసి 16 ప్లస్ 2g ఇంటూ 1 వస్తే 2g వస్తుంది, డైరెక్ట్ 2g రాసేస్తున్నా. ప్లస్ 4j 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ప్లస్ 16 ఏమొస్తుంది చెప్పాలి డియర్ స్టూడెంట్, చెప్పాలి. 1 ప్లస్ 16 ఏమొస్తుంది 17 కదా, ఇటు పంపిస్తే ఏమొస్తుంది మైనస్. సో -17. నౌ దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. రైట్. సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు మనం సాల్వింగ్ చేసి GFC, సో ఈ 3 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో బాక్స్ వేస్తున్నా చూడండి. ఈక్వేషన్ 2కి బాక్స్ వేసుకుంటున్నాను అండ్ ఈక్వేషన్ 3కి కూడా బాక్స్ వేసుకుంటున్నాను. ఇవి ఈక్వేషన్స్ కరెక్ట్ వస్తేనే మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చినట్టు. రైట్. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3. సో ఇక్కడ సాల్వింగ్ చేస్తున్నాను ఈక్వేషన్ నెంబర్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3. 2 and 3ని సాల్వింగ్ చేస్తున్నాను. 2 and 3 ఈక్వేషన్ని సాల్వింగ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సో ఈక్వేషన్ 2 ఏముంది అక్కడ 6g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -25. ఈక్వేషన్ నెంబర్ 3 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -13. రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఓకేనా? రైట్. హియర్ ఈస్ ద మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. ఇంటర్చేంజ్ చేయాలి, సైన్ని చేంజెస్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ప్లస్ 6g మైనస్ కట్ అయిపోతుంది, 6g మైనస్ 6g కట్ అయిపోతుంది. ఓకేనా? సో 8f ప్లస్ 8f మైనస్ 4f కన్సిడర్ చేసుకోవాలి, మైనస్ కన్సిడర్ చేయాలి ఇక్కడ. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ 4f వస్తుంది, న్యూమరేటర్లో ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రైట్ పైన. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది మనకు, మళ్ళీ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. చూడండి ఇక్కడ -25 నుంచి ప్లస్ 13 పోతే ఎంత -12 వస్తుంది. సో 4 1 జా 4 3 జా, దెన్ f ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది డియర్ స్టూడెంట్, మనకు ఈజీగా వచ్చేసింది చూడండి. సో f ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా? ఇప్పుడు f ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది మనకు. ఇప్పుడు మనం సాల్వింగ్ చేయాల్సింది ఈక్వేషన్ నెంబర్ 3 and 4ని చేద్దాం. ఓకేనా? రైట్. సో నేను ఈ స్టార్టింగ్ కండిషన్స్ రఫ్ చేస్తాను, ఇక్కడ వరకు రఫ్ చేసేస్తాను. సో ఇక్కడ ఇదంతా రఫ్ చేసేస్తాను, ప్లేస్ లేదు మనకు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. రైట్. సో ఏదైతే మనకు అవసరం పడుతుందో ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ ఈక్వేషన్ 4ని సాల్వింగ్ చేస్తున్నాం. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్
4, ఈక్వేషన్ నెంబర్ 4. ఈ రెండింటిని సాల్వింగ్ చేస్తున్నా చూడండి. ఈక్వేషన్ నెంబర్ 3 ఏముంది ఇక్కడ, 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -13. అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూడండి ఇక్కడ, 2g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. రైట్, ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నా. ఓకేనా, రైట్. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. రైట్, సో ఇక్కడ సి ఓన్లీ మాత్రం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ జీ అయింది, సి క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఓన్లీ సి మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అంటే కోఫిషియంట్ సేమ్ ఉండాలి మనకు. సో ఇక్కడ చూడండి, 6g నుంచి 2g పోతే ఎంత, 4g ప్లస్ 4f మైనస్ 8f, అంటే ఇక్కడ ఏమొస్తుంది, -4f వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు, చూడండి డియర్ స్టూడెంట్స్, +17 ఉంది, -13 అంటే ఎంత వస్తుంది, +4 వస్తుంది మనకు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎలిమినేషన్ రావాలి మనకు, సబ్ట్రాక్షన్స్ రావాలి. సో అన్నిట్లో 4 కామన్ ఉంది కాబట్టి, 4 కనిపిస్తుంది కాబట్టి 4 కామన్ చేస్తే g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉన్నట్టు అని అర్థం. సో g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రఫ్ చేసేసాను, అవసరం లేదు ఇది. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 4 తర్వాత ఏంది, 5, ఈక్వేషన్ నెంబర్ 5 రాసుకొని g అండ్ fలో వచ్చింది కదా. సో f వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. సో బాక్స్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. రైట్, నౌ సబ్స్టిట్యూట్ f వాల్యూ, f ఈజ్ ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూషన్ చేసి g వాల్యూ కనిపెట్టేస్తా. g మైనస్ బ్రాకెట్ ఆఫ్ f వాల్యూ ఎంత ఉంది మనకు, ఇక్కడ మైనస్ ఉంది, f వాల్యూ వచ్చేసి -3, దెన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ ఇంటూ మైనస్ +3 ఈజ్ ఈక్వల్ టు 1. సో g ఈజ్ ఈక్వల్ టు +1, ఈ +3 ఇటు వస్తే ఏమొస్తుంది, -3, దెన్ g ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, -2. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా. సో మనకు g వాల్యూ ఏమొచ్చింది, -2, g వాల్యూ -2 వచ్చింది, f వాల్యూ -3 వచ్చింది. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంది, ఎవరు, లాస్ట్లో సి. ఈ సిని కూడా కనిపెట్టేస్తే మనకు వచ్చేసినట్టు, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సైకిల్ వచ్చినట్టు. సో నేను సి ఫైండ్ అవుట్ చేయడానికి, సో ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేద్దాం. ఏదైనా ఏ ఈక్వేషన్ అయినా యూజ్ చేయొచ్చు, సెకండ్ ఈక్వేషన్ కావచ్చు, థర్డ్, ఫోర్త్, ఈ 3 ఈక్వేషన్లో ఏదైనా తీసుకోండి, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో నేను ఈక్వేషన్ 4 కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 4 మాత్రమే ఉంది మన దగ్గర. ఓకేనా, సో మిగతా రఫ్ చేసేసిన కదా ఈక్వేషన్ 2, 3. సో ఇక్కడ ఈక్వేషన్ 4 ఉంది, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. సో ఇది అవసరం లేదు మనకు, అవసరం లేనిది రిమూవ్ చేసేస్తున్నాను. ఎస్, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే g వాల్యూ మనకి, f వాల్యూ ఎంత వచ్చింది, f వాల్యూ -3 వచ్చింది, గుర్తుపెట్టుకోండి, f వాల్యూ -3 వచ్చింది, g వాల్యూ -2. రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, కంటిన్యూషన్, సబ్స్టిట్యూట్ g వాల్యూ -2 and f is equal to -3 in ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇదంతా రఫ్ చేసేస్తున్నాను. సో నేను g వాల్యూ ఇక్కడ రాస్తున్నాను చూడండి, g వాల్యూ -2 వచ్చింది మనకు, f వాల్యూ -3 వచ్చింది. ఇప్పుడు నేను కనిపెట్టాల్సింది c కాబట్టి అంతా రఫ్ చేసేస్తాను డియర్ స్టూడెంట్స్, ఇది అంతా రఫ్ చేసేస్తాను, అవసరం లేదు మనకు. రైట్, చూడండి ఈక్వేషన్ 4 ఉంది, ఏముంది ఇక్కడ, ఏముంది 4, 2 బ్రాకెట్ ఆఫ్ g వాల్యూ -2 ప్లస్ 8 బ్రాకెట్ ఆఫ్ -3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. రైట్, సో ప్లస్ ఇంటూ మైనస్ -4 ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, 8 3 = 24 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. సో ఈ రెండు ఎడిషనల్ చేస్తే మనకు ఎంత వస్తుంది, -28 వస్తుంది, ఇస్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. దెన్ c ఈజ్ ఈక్వల్ టు -17 కదా. సో ఈ నెగిటివ్ ఉన్న వాల్యూ వస్తుంది, ప్లస్ అవుతుంది, +28. సో ఇప్పుడు 28 నుంచి 17 తీసేయండి, 28 నుంచి 17 తీసేస్తే 1 1, సో +11 మిగులుతుంది.
సో 11 సి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 11. సో ఇక్కడ సి వాల్యూ ఇక్కడ సైడ్కి రాసుకుంటున్నా 11 వచ్చింది. ఓకేనా, రైట్. సి అంతా రఫ్ చేసేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తా చూడండి. అయిపోయింది, వచ్చేసింది. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం కాబట్టి రఫ్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. రైట్, నౌ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అగైన్ సబ్స్టిట్యూట్ జీ వాల్యూ ఏమొచ్చింది మనకు, జీ వాల్యూ -2, ఎఫ్ వాల్యూ -3 అండ్ సి వాల్యూ వచ్చేసి 11 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. స్టార్టింగ్లో జనరల్ ఫామ్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. రైట్, x స్క్వేర్కి x² ప్లస్ y స్క్వేర్కి y² ప్లస్ 2 బ్రాకెట్ ఆఫ్ వాట్ ఈస్ ద జీ వాల్యూ -2 x ప్లస్ 2 బ్రాకెట్ ఆఫ్ ఎఫ్ వాల్యూ వచ్చేసి -3 y ప్లస్ సి వాల్యూ వచ్చేసి 11 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, దెన్ x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ -4x ప్లస్ ఇంటూ మైనస్ -6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్. అండర్స్టాండ్, అర్థమైందా? స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో డీటెయిల్గా రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో దిస్ ఈస్ ద ఆన్సర్, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కున్నాం మనం. సో జిఎఫ్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే మన కాన్సెప్ట్ అని అర్థమైందా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మీకు కాన్సైక్లింగ్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ నాన్న.